హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈ వీడియో వచ్చేసి మా ఫస్ట్ రియాక్షన్ వీడియో అయితే కాబోతుంది. రియాక్షన్ వీడియో వచ్చేసి దేనిపైన షూట్ చేస్తున్నాము అంటే మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్గా ఖమ్మం మీటప్ అయితే కండక్ట్ చేసినాం. అది గ్రాండ్ సక్సెస్ అయితే అయింది కదా. సో ఈ వీడియోలో మేము వచ్చేసి దానిపైన రియాక్ట్ అయితే కాబోతున్నాం. ఒకసారి చూడబోతున్నాం అది ఏం జరిగింది, ఏం కథ, ఏ సిచ్యువేషన్లో మేము ఎట్లుండే అని చెప్పేసి మీకైతే చెప్పబోతున్నాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా లైక్ కూడా లైక్ చేయండి. ఫటాఫట్ మన వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాయా, ఓకేనా? ఆ సిచ్యువేషన్ లో అట్లా ఉండే మొత్తం. పోయి ఏం మాట్లాడకుండా బోర్డు మీద ఏం మాట్లాడి అర్థం కాదు. అయితే డ్రీమ్ ఎంట్రీ నాకు. అవ్వా ఇటువంటి రోజు వస్తాను అస్సలు అనుకోలేదు. క్యాంపర్ వెనక నిండేసిరు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పేపర్ లో చేద్దాం. ఇప్పటికీ ఎవరికి ఇంకా ఏం తెలియదు, ఏం జరగబోతుంది, ఏం కథ అని చెప్పేసి 100 మంది ఐడియాతోనే పోతున్నాం. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టైటిల్ వెనక 100 మంది కాదు, తక్కువ వచ్చారు. ఇంకా అన్నారు వాళ్ళు. చాలా మీకు అర్థమైంది కావచ్చు వీడియో వచ్చేసి ఏంటిది అని చెప్పేసి. మేమందరం ఖమ్మంకి అయితే బయలుదేరుతున్నాము. ప్రాపర్ గా మొత్తం అనుకున్న ప్లానింగ్ ప్రకారం భద్రాచలం పోదాం అనుకున్నాం. భద్రాచలంకి అయితే బయలుదేరినాము. ఆ రోజు మేము ఇంటికి 3కి లేచినాం కదా. 3కి లేచి 4:40 రెడీ అయిపోయి మబ్బుల 3 గంటలకు లేచి స్నానం చేసి స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయ్యి 4:30కో 4:45కో స్టార్ట్ అయినా. 4:40 స్టార్ట్ అయింది. మార్నింగ్ కోడి కుయ్యక ముందుకే మా జర్నీ కూరగాడ 5:30కి ఎడుకో పోయినాం. దూరం 240 కిలోమీటర్ స్టార్ట్ అయింది కంప్లీట్లీ. ఈ డ్రోన్ షాట్లు తీసిన కాడని అయితే ఇంకా క్రేజీ. ఆ వెదరు మొత్తం పొగమంచు సూపర్ అనిపిస్తుంది. అందుకోసమే కావాలనే డ్రోన్ సెటప్ చేసి మీ దగ్గరికి వస్తున్నామన్న ఎక్సైట్మెంట్ కావచ్చు, పొగ మంచుతో కూడిన సన్ రైజ్ వ్యూ కావచ్చు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఇట్నే ఇటువంటి వ్యూలోనే ఒక దగ్గర జింకలు చూసినాం మేము. గజ్వేల్ దిక్కాను ఇట్లా కూడా అన్ని కలిసి వచ్చినాయి ఖమ్మం మీటప్. అసలు చెప్పానంటే ఒక్కదాంతో కాదు, ప్రతి ఒక్కటే. ఈ ఛాయ్ తాగని కూడా మెయిన్ రీజన్ ఉంది. ఏంటిది అంటే మబ్బులో వెళ్ళే వరకు దేని గురించి తెలియదు కదా. రాత్రి మస్తు లేట్ అయింది. 2 గంటలు 3 గంటలు అనుకున్నాం అంతే. నిద్ర లేక మొత్తం పరిస్థితి ఛాయ్ తాగుడు మొత్తం ఛాయ్ మీదనే వచ్చినాం. అందాక రిటర్న్ లో కూడా ఛాయ్ మీదనే వచ్చినాం. 5 నిమిషాలేమో అన్న నోట నీళ్ళు నీళ్ళేగా పోసి ఛాయ్ తాగుతుంది. ఎవరైనా అంటే కన్ను మీద పోసిండు. మేడారం దగ్గర దాకా అయితే వచ్చినాం. ఇక్కడ ఈ వ్యూ ఒకటి మాత్రం మస్తు క్రేజీ. ఈ వ్యూ మీరు చూస్తున్నారు కదా, ఇది మీకు దీంట్లో చూస్తే ఎట్లా కనబడదు అని అక్కడ సైడ్ ఉండే వాళ్ళ తెలిసి ఉంటుంది. ఈ ఫారెస్ట్ వ్యూ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. మేము ఒక దగ్గర ఆగి ఫోటోలు తీయలేం, కాకపోతే ఫోటోలు అంత క్లారిటీ రాలేదు, అందు గురించి వెళ్ళి అప్లోడ్ చేయలేదు. మస్తు వచ్చినాయి. అలా అవటి బోర్డులు ఉన్నాయి, చిరుతపుల్ల అవటి కనబడితే అనుకున్నాం కానీ ఏం కనబడలేదు. అరే చెప్పలేము, మన అదృష్టం. ఈ డ్రోన్ షాట్ కూడా మస్తు ఉంది. ఇటువంటి కొండలు మన దిక్కు ఉంటే వెళ్తూ మధ్యలో అయితే ఆయనము టిఫిన్ చేస్తున్నాము. మార్నింగ్ మేము తినలే. ఈడ కూడా షాకింగ్. అదేంటంటే మేము ఏడ తిన్నా కానీ మా సైడ్ ఏం చేస్తారు, 2 3 4 ఇస్తారు పూరీలు. పెద్ద చేసిన కానీ 3 ఇస్తారు. ఆడ పూరి అమ్మ అంటే 2 పూరీలు ఇచ్చింది ఆమె. ఇదే ప్లేట్ ఏమనుకున్నామా అంటే మళ్ళీ ఇంకా 2 తర్వాత ఎత్తారేమో, అప్పుడే తయారు చేస్తారు వాళ్ళు. ఫస్ట్ 2 ఇచ్చి తర్వాత 2 ఎత్తారేమో అనుకున్నా. పూరీలు ఇంకా నెట్టలేదు సబ్స్క్రైబర్ మొత్తం. ఆడ ఏం సిమ్ నడుతుంది కదా. పిల్లలందరూ మమ్మల్ని మేము బ్రేక్ఫాస్ట్ చేసేంత సేపల్ని గ్యాదర్ అయ్యారు అక్కడ.
భద్రాచలం దర్శనం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందర అయిపోతుంది అని చెప్పేసి మేము అనుకున్న ప్రకారం 2 hours టైం అనుకున్నాం. వాళ్ళు చెప్పారు ఇంకా 1 hour పడుతుందని, లోపల పోతే దాంట్లో అయిపోయింది. బాగా టైం పడుతుంది అనుకున్నాం కానీ అంతగానం టైం పట్టలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ టైం పట్టింది. ఫోన్లకు కూడా నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఇది అన్ని జాగాలలో ప్రతి జాగాలో అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఫోన్ బ్యాన్ అని ఉంటుంది ప్రతి జాగాలో. ఫోన్ బ్యాన్ ఉన్నప్పుడు ఎవరు తీసుకుపోనియొద్దు, ఎవరి దగ్గర ఫోన్లు ఉండొద్దు. కొంతమంది భక్తుల దగ్గర ఫోన్లు ఉంటాయి, కొంతమంది భక్తుల దగ్గర ఫోన్లు ఉంటాయి. అట్లా ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాదు. గిది మెయిన్. ఇంకా విజయవాడలో ఈడ పైసలు కడితేనే దగ్గర దాకా పోతాం. ఇలా ఏమట్లా లేదు కదా, గుళ్ళ దాకా వేయించినాం మనం. ఇల్లు ఏం లేదు, ఇలా స్పెషల్ దర్శనం అని చెప్పేసి ఎంట్రీ ఉంది అంతే. విజయవాడ దుర్గమ్మ గుళ్ళు ఎట్లుందంటే మనం ఎన్ని పైసలు కడితే అంత దగ్గర దాకా పోయే అది ఉంది కెపాసిటీ. ఆ రోజు మేము క్యాష్ తీసుకొని పోలేదు. నేను ఒక మొక్కుకొని ఉంటే ఆ మొక్కు గురించి నేను గుళ్ళ దాకా పోదామని నేను ఒక్కనే పోయినా. అది కూడా నా దగ్గర పైసలు లేకుండా బాబాయ్గా నడుకొని పోయినట్టు లోపలికి. వీళ్ళు ఫ్రీ దర్శనం వచ్చారు, వీళ్ళు దూరం నుంచి వెళ్ళి వచ్చారు. నేను 500 కట్టినందుకు నేను గుళ్ళ దాకా పోయించిన. అది కూడా మా వాళ్ళకి బాగా అనిపించింది. అలాగే పైసలు కడితే దేవుని దగ్గర దాకా కూడా అయింది. అది దేవుని దర్శనం ఉండాలని అక్కడ కూడా సబ్స్క్రైబర్ అనిపించింది. తాజ్ గాని విషయంలో వాడు ముస్లిమ్స్ అయినప్పటికీ నాకు నచ్చేది ఒకటి ఏంటంటే మేము ఏ టెంపుల్కి పోయినా సరే, ఇప్పటి వరకు మేము విజిట్ చేసిన ఏ టెంపుల్ అయినా సరే ఖచ్చితంగా మాతో వాళ్ళు లోపలికి వస్తాడు. వెమ్లవాడ కూడా వచ్చిండు, వాడికి తెలియదు లోపల దర్గా ఉంటుందని. వాళ్ళు లోపలికి వచ్చి వెమ్లవాడ దర్గా చూసి వాడు మురుసుడు కాదు అబ్బా మా దేవుడు అని చెప్పేసి. బై ద వే మీకు అందరికి చెప్పాలి, ఫస్ట్ ఏంటంటే డిసెంబర్ మంత్లో మేమందరం తిరుపతి అయితే రాబోతున్నాం దర్శనం కోసం. మీటప్ ఏం లేదా, ఒకవేళ మీటప్ ఏమైనా ప్లాన్ చేస్తే ముందే చెప్తా. దర్శనం కోసం తిరుపతిని ఎప్పుడో ముఖ్యులుంటే కానీ వీలు కాలేదు. ఖచ్చితంగా డిసెంబర్లో 100 అయినా 150 అయినా ఖచ్చితంగా దర్శనానికి అయితే వస్తాము అందరం, నేను ఒక్కనే కాదు. ఈ పీక్ టైం ఇది మాది. ఎట్లా అంటే ఆకలి అవుతుంది, ప్లస్ ఎవరైనా తినలే, బ్రేక్ఫాస్ట్ వచ్చినాం, ప్లస్ మీటప్కు టైం అవుతుంది. ఇక వీళ్ళని తొందర అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇది కూడా మస్తు కదా. ఇక్కడ అదే బొంద పెట్టింది బాగులా బ్రిడ్జ్ మీదకి మేము వస్తుంటే ఒక దగ్గర ఉష్కెళ్ళ బొంద పెట్టారు, దండేసిరు. మనం ఆడికించి తిరిగిపోయినాం చూడరా పెట్టినామా వీడియో. మనం ఫస్ట్ ఒక ముందుకే ఫస్ట్ ఒకసారి తీయలేదా. మేము ఏం చేసినామంటే ఎంతమంది వచ్చారు ఏం కథ చూద్దామని చెప్పేసి ఫస్ట్ ఒక రౌండ్ లంచ్ చేయక ముందుకే ఒక రౌండ్ వేసి వచ్చినాం. ఆడ మాకు ఎవరు కనవాలి, ఒక 2-3 కనబడరు అంతే. తర్వాత పోతే వీడికి వచ్చినాం. ఇక ఫస్ట్ ఒక రౌండ్ వేసినాం, రౌండ్ వేసి తిన్నాం. ఏదో హోటల్ ఉన్నది ఆడ చెప్పేసి ఆడ ఆగినాము. అలా తిన్నాం ఇది బిర్యానీ. అయితే అందరం ఆకలి మీదనే ఉన్నాం, వాడు ఒక్కడే కాదు తాజాడు, మొత్తం అందరం ఆకలి మీదనే ఉన్నాం. ఘోరంగా ఆకలి ఉండే. ఎందుకంటే మేము పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినామా, దాని తర్వాత ఏం తినలే, కంకులు తిన్నాం అంతే. ఇక మేము అనుకున్నాం అంటే ఫస్ట్ భద్రాచలం దర్శనం కాగా భద్రాచలంలో తింటాం అనుకున్నాం, ఆడవీలు కాదు. తర్వాత రాంగరంగా తోవలో కొత్తగూడెంలో తింటాం అనుకున్నాం, ఆడవీలు కాదు. మళ్ళీ లాస్ట్కి వస్తే ఖమ్మంలో తింటామని ఖమ్మంలో వచ్చినాం. టైం అవుతుంది అనేది ఉండే టైం స్టార్ట్ అయింది. కొంతమంది మర్రిపోతుర్రు, మేము 20 minutes ఏమో లేట్ అయినాం కదా. సో అందరు ఏం చేసిరంటే వీళ్ళు వచ్చేటట్లు లేరుగా అని చెప్పేసి మర్రిపోతుర్రు. మమ్మల్ని చూసి కూడా వాళ్ళు మా వెనకొచ్చిర్రు అక్కడి నుంచేలే. ఇప్పుడు చూపిస్తారు ఇక వీళ్ళు ఇడికించేనే మొత్తం గ్యాదర్ అయిపోయారు. ఇగో వీళ్ళందరూ వాళ్ళే. ఇగో వీళ్ళు 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 వాజా ఫోన్ చేస్తే లంచ్ చేసేటప్పుడు అన్న ఎంతమంది వచ్చారు అన్న ఒక అన్న ఉండే అడిగినాము. అడిగితే 100 మంది 150 మంది దాకా ఉంటారు అంతే, తక్కువ మందే వచ్చిరా అన్నాడు. గుంటూరు కంటే తక్కువ అన్నారు. ఆడికి వచ్చి వస్తే ఓడి అమ్మ బయటనే ఉన్నారు. ఫస్ట్ అయినప్పుడు ఇవ్వలేరు రోడ్ మీద, లోపలతో ఇవ్వలేరు. అన్ననే వైట్ కలర్ డ్రెస్ వేసుకుండా మొత్తం మేనేజ్ చేసింది అంతే. ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడినాం చూడు, వాళ్ళు మన ఊరికి వచ్చిరట మత్సార్లా. మన ఈ అనిల్ లేడా ఆగం రెడ్డి కొడుకు, అలా దోస్తాట కాలేజ్ మేట్. నేను 3 సార్లు ఫోన్ చేసిన అన్నకు. బ్లాక్ షర్ట్ ఆయన, ఈయన గ్రీన్ షర్ట్ వైట్ అండ్ గ్రీన్ ఉన్నది. ఈడ భయం స్టార్ట్ అయింది మొత్తం. మళ్ళీ మీట పడిన భయం ఇది, కంత భయం అయింది నిజంగా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇసుంటి ఒక రోజు వస్తుందని చెప్పేసి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. థ్యాంక్ యూ ఖమ్మం.
మీరు ఎవరెవరైతే ఆ మీటప్కి వచ్చి సక్సెస్ చేసారో నిజంగా ఎప్పుడు నా మర్చిపోలేను. చిన్న చిన్న పిల్లలు వేసుకొని వస్తారు, నాకు గది బాగా అనిపిస్తుంది. చూసుకునేమో నైట్ ఎట్లా అని చెప్పేసి ఈయనే ఉన్నారు రా దగ్గర దగ్గర ఫస్ట్ పోయినప్పుడు ఫెయిల్ అయింది అనుకున్నా మీటప్ మనం వాళ్ళు సమ ఆగమైపోయి లెఫ్ట్ సైడ్ దింపాక రైట్ సైడ్ దింపాను. ఎంత మంది ఉన్నారు ఇప్పుడు షాక్ అయినా ఇగో ఎట్లా అంటే వీడిని నాకు ఫోన్ ఉండే ఫస్ట్ వీడు తీసుకున్నాడు కవరేజ్ లేని వీడు తీసుకొని నీ ఫోన్ తీసుకున్నావు ఇట్లా తీసిన ముందట నిండిరు మొత్తము వెనక తీసుకున్నావు వెనక మొత్తం నిండిరాలి ఇట్లా మన స్లో అయినా మాకు ఎక్కడ స్లో కాగానే అందరు ఎక్కేసిరు వెనక. పిల్లలు ఇక్కడ ఏం భయమైందంటే కార్ టైర్ వాళ్ళకైనా కాళ్ళ మీద తాజ్గాడు ఫస్ట్ టైం వచ్చింది కదా మొత్తం వాడు ఇంకా నిండిరు నేను కారు పైకి ఎక్కేదాకా కూడా ఆ ముంగట ఎంతమంది ఉన్నారు ఏం కథ అని చెప్పేసి మాకు ఐడియా లేదు. కారు పైనకి ఎక్కిన తర్వాత అప్పుడు కనబడదు. ఇంతమంది అనుకున్నాను నేడ ఇంక ఉన్నారు అనుకోలే అడితే వెనక సైడ్ ఎత్తుకున్నాడు. ఈ కాలేజీలో ఉన్న వాళ్ళు ఈ రూమ్లలో ఉన్నారు వాళ్ళు ఎవరో ఏమో వాళ్ళకి మనం తెలిసినాం అనుకో ఓకే ఆ టెలెక్స్ వచ్చింది అనుకుంటారు తెలియలేదు అనుకో అందరు సగం ఎవరు వీళ్ళు గిడికి ఇంతమంది ఎందుకు లాస్ట్ మనం వీళ్ళు కూడా బాగా మేనేజ్ చేసారు. అబ్బో 4-5 వాళ్ళు మేనేజ్ చేయకపోయి ఉంటే ఈ ఈవెంట్ సక్సెస్ కాకపోతుంది. ఎంతసేపు ఉన్నామో అంతసేపు ఉండలేకపోవాలి. మస్తు మేనేజ్ చేసారు. దీన్ని చెయ్యరు కింద నా పాపం. అప్పుడుందా ఇదే నేను దిగుతా అని చెప్పేసి అద్దాల మీద కన్నా ఆయన చెయ్యిరికింది పాపం. అన్న చెయ్యన్న టక్కన దించిన చెయ్యి తీసుకుని ఏది చెయ్యిరికే ఉంది ఇప్పుడు. పట్టుకున్నాడు ఇట్లా లోపల నాయ తప్పు. ఇక నాకేం చేయను అర్థం కాలే. ఒక్కటే మధ్యలోకి వచ్చినా అనుకో ఒత్తుతారు ఖచ్చితంగా. అందుకని ఏం చేసిన పైనకి ఎక్కిన లోపలికి ఇప్పుడు కనబడతారు అస్సలైన మన ఆడియన్స్ ఎవరైతున్నారో తెలియ ఎక్స్పెరిమెంట్ ఖమ్మం నుంచి. నిజంగా ఒక డ్రీమ్ ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడైనా లైఫ్లో మీటప్ పెట్టాలి, మీటప్కి ఇంతమంది రావాలని చెప్పేసి నా డ్రీమ్ ఇదే. నా డ్రీమ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. నిజంగా సక్సెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మీటప్ ఒక దగ్గర ప్లాన్ చేస్తున్నాము. ఒక దగ్గర ఏమో నిజామాబాద్లో ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ నిజామాబాద్ కామారెడ్డి అన్న ఒకవేళ ఓకే అయితే రెండిట్లలో ఎక్కడో దగ్గర మీటప్ అయితే పెడతాము. అక్కడ చూద్దాం ఎంతమంది వస్తారు ఏం కదా అని చెప్పేసి. కాకపోతే కొద్దిగా ప్లానింగ్తో ప్లాన్ చేస్తున్నాము, చూద్దాం. నాకున్నారు ఇప్పుడే ఎంతమంది ఉన్నారు. మనం పోయినాక ఇంకా డబ్బులు వచ్చారు, మస్తు మంది వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారట, వస్తూనే ఉన్నారు.
ఇగో ఈ గిఫ్ట్ ఉందా ఈ పాప పట్టుకున్నాడు ఈ గిఫ్ట్ ఎవరో వేరేటోళ్ళు తీసుకుపోయారు వాళ్ళ దాంట్లో ఏదో టాస్క్ పెట్టుకొని తీసుకొచ్చిరట అన్న మరీ చెప్పిండు రాగా కూడా మాకు మధ్యలో కలిసిండు పెట్రోల్ ఒప్పించిండు కార్లా వద్దొద్దనంగా ఆ అన్న ఏదో టాస్క్ క్రియేట్ చేసి తీసుకొచ్చిండట అది మనలాగా ఏరలేదు. కొంతమంది ఎట్టున్నారంటే ఇప్పుడు ఒకసారి నేను ఫోటో దిగుతా అయిపోతా అన్నతో ఎట్టానని చెప్పేసి కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎట్టున్నారు అంటే దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఫోటో దిగుతుర్రు మళ్ళీ వస్తుర్రు మళ్ళీ దిగుతుర్రు. కొంతమంది ఎట్టున్నారు అంటే వాళ్ళు ఫోటో దిగినాక వేరే వాళ్ళని దిగనిత్తలేరు ఆపెత్తురు ముందటనే ఉంటారు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేరు ఇట్లా డిఫరెంట్ ఉన్నారు. పైన వీరా డోర్ వెళ్తలేదు నాకు కూడా డోర్ వెళ్ళలేదు ఫస్ట్ లాకేష్ ఉన్నది ఇట్లా అంటే మేము ఏం చేసినామంటే అక్కడ పోయే ముందు నేను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయిన మమ్మల్ని అన్న మీరు ఎప్పటి వరకు వస్తారు ఇక్కడికి అది అని చెప్పేసి నేను నెంబర్ తీసుకున్నా అది బెస్ట్ థింగ్ అయింది ఇక మనకి ఏర్పడదు కానీ మనల్ని వీడియోలు చూసి మనకి సపోర్ట్ చేసేటోళ్ళు ఇంత మనం ఏం చేసినాం రా మనం ఈడ మనం బిర్యానీలు వంచినామా పైసలు వంచినామా మనం వంచినామా మనం ఈడ ఏం వంచకుండా ఎంతమంది వచ్చారు చూడు ఇది మన అచీవ్మెంట్. అది నువ్వు క్యాంపర్లకే లేచినావు వీడు అది ఎడిటింగ్ ఎత్తుడు మొత్తం ఇట్లా రూమాలు ఎత్తున్నాయి ఇట్లా అదే రా మనం 3-4 సంవత్సరాలు కష్టపడి మనం సంపాదించుకుంది ఇది మళ్ళీ ఓన్లీ పర్టికులర్ గా ఖమ్మంలోనే అదే ఇదే మీటర్ మనం తెలంగాణ వైడ్గా పెడితే ఇంకా యోగి అక్కనైతే మస్తు కష్టపడ్డది ఫోటో దిగడానికి ఫోటో దిగింది మళ్ళీ మంచి రాలేదట మళ్ళీ వచ్చింది మళ్ళీ దిగిపోయింది. స్టార్టింగ్ ఒత్తుడు ఒత్తుడు వచ్చమైతలేదు అప్పుడే తినొచ్చినాం కదా ఈ దుమ్ము ముక్కులో పోతుంది ఆ ఒత్తుడు అబ్బో ఆడికి వచ్చినాక మొత్తం ఇట్లా పక్కు ఇట్లా ముక్కు అదే మొత్తం దుమ్మే ఉన్నది మొత్తం ఇట్లా లేచిన ఈ తమ్ముడు కనబడుతుండ వెనక గీ తమ్ముడు గీనే నిన్న స్టూడియోకి వచ్చిండు ఖమ్మం నుంచి వచ్చి ఇగో ఈ ప్రసాదం ఇచ్చిపోయిండు ఇది ఇంకా ఓపెన్ చేయలేదు రేపు తింటాం. ఈ తమ్ముడు ఖమ్మం నుంచి వచ్చిర్రు మన స్టూడియో దగ్గరికి ప్రసాదం ఇయనికి తమ్ముడు గ్రీన్ కలర్ షర్ట్ తమ్ముడు ఏం చెప్తున్నాడు అసలు ఒత్తుడే 3 సార్లు అబ్జర్వ్ చేసిన దొరకబడుతుండే పోనిస్తలేడు మొత్తుకుంటున్నా జరావుర్రి కంట్రోల్ గా రారి తప్ప ఈడున్నారు మీరు అందరూ మంది మొత్తం వీళ్ళందరూ నాసు గిట్టున్నాయి కానీ నిజంగా రా మనం ఏంది ఇంతమంది మన గురించి వచ్చాడే ఇంకా ఎక్కువ మంది వస్తారు ఏడున్నోరా ఒక విషయం అయితే చెప్తా గుర్తుపెట్టుకోర్రి. ఒకవేళ మేము ఎక్కడైనా మీటప్ పెట్టినాం అనుకో మీటప్కి వచ్చిన వాళ్ళు ఒకటే విషయం ఫస్ట్ ఇయర్ ఫోన్ మాకిచ్చి మమ్మల్ని ఫోటో దించి అనాలనుకో ఫోటో అది కష్టం దాంట్లో మా చేయి దొరకబడుతారు ఎవరన్నా ఒకరు పట్టుకుంటారు మమ్మల్ని. మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర ఫోన్ అనుకో కెమెరా యాప్ ఓపెన్ చేసుకుని రారు ఫస్టే మేము దగ్గర రాగానే కెమెరా యాప్ లో వీడియో బెస్ట్ ఇంకా ఇవి మన బెస్ట్ స్పాట్ ఉండే యాక్చువల్లీ చెప్పండి. నేను ఆడికి వచ్చి ఎక్కుదామంటే నీ కాలేజ్ సగం దాని మీద సగం బయటనే ఉన్నది నేను ఆడ ఎక్కినా ఆడ ఎక్కంగానే అందరు కింద ఉండి కరెక్టే ఇద్దరిద్దరు ఒక్కొక్కరు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ మొత్తం అక్కడికి వచ్చుకుంటా అందరు ఫోటో తీసుకుంటా పోతే ఏం కాకపోతుండే బెస్ట్ మీటప్ అవుతుండే అంతమంది వచ్చినందుకు నేను సాయంత్రం దాకా అక్కడ ఉండి అందరితో ఫోటోలు దిగిపోతాను అనుకున్నా అంతమంది వచ్చినందుకు. కాకపోతే బిస్కెట్ ఏడైందంటే నేను చైర్ ఎక్కిన అందరు చైర్ ఎక్కిన వాళ్ళు ఏం చేస్తారు అంటే కొద్దిగా ఎంతనే జాగా ఉంటే ఇంకొక కాలు పెట్టి నన్ను దొరకబడుతురు దాన్ని ఇంకా కింద పడుతున్నా సైడ్కి వస్తున్నా అయినా కూడా నేను అక్కడికైనా పోవద్దు అని అనుకున్నా. నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే మనలు ఉన్నారు కదా మనల్ని అందరు నాడి పిలుస్తా అనుకున్నా అదే అందరం మొత్తం అక్కడికి వచ్చినట్టు ఫోటో తీయకుండా పోవచ్చు అని ప్లాన్ విజయ్ రమ్మని చెప్పాను విజయ్ వస్తాడు ఇప్పుడు నా దగ్గరికి. ఈ టేబుల్ మీద ఉన్నారు చూడు వీళ్ళు టేబుల్ మీద లేకుంటే ఏం కాకపోతుండే అసలు
నేను ఒక్కరిని ఫ్రీగా ఉంటే అందరు ఫోన్లో వేసుకుంటే అందరితో ఫోటో తెచ్చుకుంటే పంపిద్దుంటే. వీళ్ళు చూడేవో నేను ఈ మీద నిలవని కారణం వీళ్ళే. కింద గ్రీన్ షర్ట్ తమ్ముడు ఉన్నాడా నాతోనే ఉంటాడు చూడు, మొత్తం అయిపోయాడు. ఫోటో దిగాడు, ఫోటో అక్కడ నుంచే సైడ్ పోడు. ఏం దిగాడు ఈ అన్న ఉన్నాడా, ఈ అన్ననే చూసుకున్నాడు మొత్తం. వీళ్ళు వాళ్ళే గిన్నె ఇక్కడికి వచ్చింది. నీకు అదే చెప్తున్నా, తోలుకరాపు అని వచ్చిందా? ఛాన్సే దొరకలేదు. నేను చెప్పినా నా దగ్గరికైనా పోయిండు. కానీ ఉండాలి గాయస్ ఖచ్చితంగా. నేను బౌన్సర్స్ని పెట్టుకుని నేను పెద్ద అది ఇది అని చెప్పేసి నేనేం అది చూపెట్టదలుచుకోలేదు. మనలో నుంచే ఆడియన్స్ ఎవరైతే వస్తారో దాంట్లో నుంచే ఆర్గనైజర్ ఒక 4-5 ఉండి కరెక్ట్ ప్రాపర్గా మేనేజ్ చేసి వచ్చిన వాళ్ళు కూడా మేము దిగాలి అన్నట్టుగా కాకుండా ఒక 10 నిమిషాలు అయినా సరే ఫోటో దిగామన్నట్టుగా కొద్దిగా కామ్ ఉండి అందరు సపోర్ట్ చేస్తే ప్రతి జాల మనం మీటప్ ఉండొచ్చు. ప్రతి జాల మీటప్ పెట్టొద్దు. గుంటూరులో అయినట్టు ఆ మీటప్ అయి ఉంటే మంచిగా పీస్ఫుల్. అది ఏం ఒత్తు లేదు, చూసుకున్నాడు అంతమంది వచ్చిన ఆయన వీడియో కాల్ ఏమంటుండే మర్చిపోతుంది. 4-5 రోజులే అట్లుంటే మీటప్ అంతమంది వచ్చినా కూడా ఒత్తులు లేకుండే. మనం ఎంత మంది వచ్చినా సరే ఏడైనా సరే మీటప్ పెట్టుకోవచ్చు. పర్మిషన్ తీసుకొని ఆ లొకేషన్కి పోయి అందరిని రమ్మని మంచిగా మీటప్ పెట్టొస్తుండే. మళ్ళీ ఏమైనా మీటప్ పెట్టాలన్నా సరే భయపడేటట్టు అయితే చేసారు ఖమ్మం. భయం అవుతుంది మళ్ళీ మీటప్. నేను అదే ప్లాన్ చేసిన, అందరు నా దగ్గర పిలుచుకుందాం అనుకున్నా, కాకపోతే అది వర్కౌట్ కాలేదు. నన్ను ఆ అన్న వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి వెళ్ళి దించి గ్రౌండ్ లోకి తీసుకుపోయారు. అది మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఇక్కడనే ఉన్నా అందరితో మంచిగా ఫోటో అంతా షాక్ అవుతారు వీళ్ళు ఓలని. మనం తెలిసిన వాళ్ళు మనం వచ్చినాం అనుకుంటారా, మనం తెలియని వాళ్ళు షాక్ అవుతారు. నిలబడి చూస్తారు ఆ నుంచి. కార్లకి ఎక్కించినా ఏడికి ఎక్కించినా కానీ స్టేజ్ మీద అయితే అదే తర్వాత నిలబడలేదు కూడా. నేను ఎక్కువ మంది చూసిన 2 సార్లు చెప్తున్నాను. నేనైతే ఏం పంచలే అంతమందిని పిలిపి నీకు. ఎలక్షన్ కూడా కాబోతున్నాయి కదా, నాకు తెలిసి ఏడబడతాడు మీటర్లు పెట్టనియర్ కావచ్చు. ఇక మాస్ గ్యాదరింగ్ అలవాడు ఉండదు కావచ్చు నాకు తెలిసి. కామారెడ్డిలో తెలిసిన ఉన్నారు, చూద్దాం పర్మిషన్ తీసుకొని పెడితే కామారెడ్డిలో అన్నా నిజామాబాద్ అన్నా పెడదాం. కరీంనగర్ నేను చెప్పే ఒక 4 ప్లేసులు నేను ఇవి మొత్తం పర్మిషన్ ప్రాపర్ ఉండి మొత్తం మేనేజ్డ్ ఉండి మొత్తం ఇక అందరు సెట్ అయితేనే పెట్టే ప్లేసులు చెప్తున్నా. వైజాగ్, కరీంనగర్, మా సిద్దిపేట్, హైదరాబాద్, వరంగల్, ఈ 5 ప్లేసులలో ఇంకా రెడ్డిగా అంటే మన ఛానల్ కి మాక్సిమం వ్యూవర్స్ హైదరాబాద్ నుంచే ఉన్నారు. ఒకవేళ మీటప్ పెట్టినాం అనుకో కథం. నా బాధ ఏంటంటే ఎక్కువ మంది వస్తారు, నన్ను ఒత్తుతారు, అదైతే నా బాధ కాదు. ఆ మీటప్కి వచ్చిన వాళ్ళు అల్ల ఎవరికైనా ఏమైనా అయింది అనుకో ఇక మనసున పట్టది. టూ 2016 నాకు కొత్తగూడెంలో జాబ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2025 ఎండింగ్లో ఇక మీటప్. ఇది మొత్తం వెరీ వెరీ స్పెషల్. 10 ఇయర్స్లో నేను ఎక్కడి నుంచో ఎక్కడికో చేంజ్ అయిపోయాను. స్టార్టింగ్ నుంచి మనతో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నట్టుగా అట్నే ఉండి ఇక్కడ దాకా వచ్చి ఉంటే ఇంకా క్రేజీగా అయిపోయింది మీటప్. కాకపోతే ఇక వాడిపోయిన ఆకులు రాలిపోతూనే ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే అది. సో అట్నే మనకి ఏదైతే నిలకడ ఉందో వాళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చి వాళ్ళందరూ కూడా మనతో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళే. మన వీడు కావచ్చు, ఇంకొత్త తాజ్గాడ్ కావచ్చు. అంటే స్టార్టింగ్ నుంచి కష్టపడుతున్నావు కానీ
కంపారిటివ్లీ వాళ్ళకంటే కొత్త అన్నట్టే కదా. సో దాని గురించి ఎందుకు పెట్టేసేయండి. మొత్తానికి ఇప్పుడు ఛానల్లో నాతో నుండి నిలబడి ఉన్న వాళ్ళు అయితే ఎంజాయ్ చేసారు మీటప్లో మాత్రం, అది మాత్రం పక్కా. ఎక్కుతున్నాడు కొంచెం బ్యాక్ పెట్టు ఇంకా ఇంకో చూడ బొట్టు పెట్టుకున్నావు ఎక్కుతున్నావు ఎక్కులేదు ఎక్కులేదు. ఫోటో అందరికి ఇవ్వలేకపోతున్నాం. కొంతమంది ఏమంటారు అన్న ఒక సెకండ్ అని అన్న అంటారు, అట్లా అన్నారు అట్లా. ఇది మేము చేసిన మిస్టేక్. ఆడి కిందకి పోకుండా ఆడనే ఉండే అందరు ఫోటోలు దిగినట్టుగా పంపించేది ఉండే. ఈ అన్న మన స్టార్టింగ్ నుంచి ఉన్నారు అట్లా పాపని ఎత్తుకొని. కార్లకు వచ్చినాక కక్కొస్తుందన్న నాకు అందరము పోదామని చెప్పేసి కార్లకు ఎక్కినాము. మరి మర్చిపోయినాం మూవీ అయిపోయి అరే ఇప్పుడు ఏర్రాడు నడుచుకుంటుంది ఇట్లా. ఫోటో తీయడం వాళ్ళు కనీసం ఇలా అదే కవర్ అయ్యారు. వేడి పోయినా కాకుండా మనం అసలు అలాగ పోయినాక ఏమైందంటే మొత్తం దుమ్ములేసి ఆ దుమ్మంతా ముక్కులో పోడు కక్కొచ్చినట్టు అవుడు. ఒక టైంలో ఎట్లా అయిపోయిందంటే నా పని అయిపోయిందిరా అయ్యా అనిపించింది. ఇక్కడ ఒక తమ్ముడు కింద పడ్డాడు, ఆడ ఆపిన నేను మొత్తం అందరు రావు 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 గట్టి కొర్ర ఆపిన. అప్పుడు లేచిన గ్రీన్ టీ షర్ట్ వేసుకుని ఉంటాడు, మళ్ళీ కనబడాడు కదా తెలిసిపోవచ్చు. చిన్ననే పిల్లాడే చిన్న పిల్లాడే ఇక్కడ దాకా వచ్చినాక ఏమైంది చెప్తా. ఆ అన్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళకు బయట మన పోలీస్ అన్న వాళ్ళతో కొద్దిగా కమ్యూనికేషన్ ఉందన్నమాట. సో ఆడేదో యాక్సిడెంట్ అయిందట, నాకు తెలియదు, నేను చూడలేదు యాక్సిడెంట్. వాళ్ళు ఏమని చెప్పారంటే అక్కడ యాక్సిడెంట్ అయింది క్రౌడ్ అంటే మనలో కాదు వేరే టోళ్ళు బయట యాక్సిడెంట్ అయిందంటే ఏదో వేరే వాళ్ళది. సో క్రౌడ్ ఇంకెక్కువ అవుతుర్రు, వస్తూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు ఫోన్ చేసారు, వీళ్ళని తొందరగా వాళ్ళని పంపించేసారని చెప్పేసి, ఒకవేళ వాళ్ళు పోకుంటే అని యాక్షన్ తీసుకుంటాం అన్నట్టుగా మాట్లాడిండట. సో దానికి వాళ్ళు భయపడి వాళ్ళు మాకు వచ్చి చెప్పారు అన్న యాక్సిడెంట్ అయిందట, వీళ్ళని తొందరగా అక్కడ నుంచి వెళ్ళిపోర్రి, మీకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడనే ఆగిపోతారు అని చెప్పిండు. సో దానివల్ల మేము అక్కడ నుంచి వెళ్ళవలసి వచ్చింది. మేము వాళ్ళ భయపడే విషయం ఏంటంటే సబ్స్క్రైబర్లకి ఏదో అయిందని అనుకున్నాం, మాకు తర్వాత తెలిసింది బయట వాళ్ళకి అయిందని. ఏమైందిరా వాడు నీళ్ళని రుత్తుండు చెప్తారా మనకి ఇప్పుడు సమయం టేబుల్ బురదాగు. అరే ఈ సామిని గుర్తుపట్టిర్రా, స్టార్టింగ్ లో వచ్చిండా తప్పక పోవాల్సి వచ్చింది గాయస్. మాకు కూడా పోవాలి లేకుండే తప్పక పోవాలి. వాళ్ళే నూక్కొచ్చేసారు మొత్తం మమ్మల్ని. ఇద్దరు తమ్ముడు కూడా మసాలా అన్న వాళ్ళు మొత్తం నాని పేరు చెంటాలతోనే. గిన్నె 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 వాళ్ళు ఫస్ట్ ఎక్కినాడు రీసిన కార్ మీద కెమెరా మీద తప్ప ఈడ కూడా నాకు మస్తు భయమైంది, వాళ్ళ బండ్ల మీద కొత్తనే ఉన్నారు ఇంకా. నా జీవితంలో ఇటువంటి రోల్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయాలంత క్రౌడ్ వచ్చింది, మొత్తం మైండ్ సిచ్యువేషన్. ఇంకా 2-3 గిఫ్ట్ల అబ్బో ఒకటి చూడే అలాగే ఊరుకొత్తారు ఎక్కడ
ఒక మినీ ర్యాలీ అయితే జరగబోతుంది. కొంచెం టర్న్ అయినాక మొత్తం ఇంకా దాకా అనిపించింది నాకైతే. ఒక అన్నోళ్ళు అయితే ఇమ్మడి వాడు వచ్చారు ఇంకా. వస్తనే ఉన్నారు ఆపిగో ఇదంతా మా కెమెరామ్యాన్ ఇదంతా రేసిరి వీడియో తీసేది కాకుండా వీడియో తీయకుండా అక్కడనే అయిపోతుండే కావచ్చు. మనం వీడియో తీసే వరకు వాళ్ళు వీడియో వస్తామని చెప్పేసి ఇంకా వచ్చారు. నేను నడుపుతుంటే లోపల నాకేం భయం అవుతుందంటే ఎవరైనా ముంగడికి తురుకోదామంది వాళ్ళ లాగి సైడ్ మళ్ళీ కింద పడుతుంది. సారీ ఇంకా కూడా మన సబ్స్క్రైబర్స్ వెనకాల వస్తూనే ఉన్నారు. మేనేజ్ కాలే కానీ ఇట్లా కాదు, మంచిగా ప్లాన్ చేసి పెట్టాలి. ఖమ్మం మళ్ళీ వస్తా గాయస్, ఖచ్చితంగా వస్తా. ఖమ్మంలో మళ్ళీ పెడతా నెక్స్ట్ ఇయర్. ఎప్పుడు పెడతా అనేది తెలియదు. ఖమ్మంలో మీటప్ అయితే ఖచ్చితంగా పెడతా. కాకపోతే ఇట్లా కాదు, ఆగమాగం ఆర్గనైజ్డ్గా. చాలామంది కాంటాక్ట్ అయ్యారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత. నేను ఇట్లా మీరు చెప్తే ఈవెంట్లా కండక్ట్ చేసేటోళ్ళము ఒక 2-3 days ముందు చెప్తా అయిపో అది ఇది అని చెప్పేసి. కానీ ఇక వచ్చిన తర్వాత చెప్తే మనకి ఏం లాభం లేదు కదా. వెళ్ళే ముందు ఎవరైనా కాంటాక్ట్ అయ్యి ఉంటే మంచిగా ఉంటుండే. నేను ఆల్రెడీ చెప్పే వచ్చిన అక్కడికి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖమ్మంలో మంచిగా మీటప్ అయితే ప్లాన్ చేద్దాము. ఎట్లా అంటే అందరితో కలిసి అందరితో ఫోటో దిగొచ్చే విధంగా, ఎంతమంది వచ్చినా సరే ఏమి ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ఏదైనా గ్రౌండ్ అయితే మాట్లాడదాము. సో మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఖమ్మం పీపుల్, ఎవరెవరైతే అక్కడికి వచ్చి మన మీటప్ని గ్రాండ్ సక్సెస్ చేసిరో థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో ఏ విధంగా అయితే మీటప్ జరగాలని నాకు ఉండేనో ఆ విధంగా జరిగింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ మధ్యలో వెళ్ళి రావాల్సి వచ్చింది. అందరితోనే మాట్లాడి అందరితో ఫోటోలు దిగుంటే ఇంకా క్రేజీగా ఉంటుండే. సో మొత్తానికి ఇది రోజు వీడియో, ఒక రియాక్షన్ వీడియో షూట్ చేద్దాం అనిపించింది. మేము ఎట్లా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి షూట్ అయితే చేసినాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీటప్ ప్లాన్ చేస్తున్నాం చాలా ప్లేస్లల్లో, కాకపోతే ఇట్లా కాదు, మేనేజ్డ్గా ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం ఎట్లయితుంది ఏం కదా అని చెప్పేసి. సో త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.